నేను డాక్టర్ యశోధర పల్లంరెడ్డి, శ్రీదుర్గ హాస్పిటల్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ప్రథమంగా ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్ కాబట్టి దాన్ని తప్పకుండా వినియోగించుకోండి. సపోజింగ్ మనం ఓటు హక్కే వినియోగించుకోలేకపోతే మనకు మన కంట్రీ బాగుపడలేదు, మన ప్లేస్ బాగుపడలేదు అనే దానికి మనకు అసలు రైట్ లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని మనం సరిగా చేసి తర్వాత వేరే వాళ్ళని విమర్శిస్తే బాగుంటుంది. అంతేగా అట్లా కాకుండా ఏంటంటే కనీసం మన ఓటు వేసేదాన్ని కూడా నా ఒక్కటే ఎక్కిపోతే ఏమైందని గమ్మున కూర్చుంటారు. నో, డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఇన్ కేస్ మీకు ఏ క్యాండిడేట్ నచ్చలేదు, నోటాకి వెళ్ళిపోండి. సో హ్యాపీగా నోటా వచ్చున్నాయి. సో నోటాలో ఎక్కువ ఓట్స్ వచ్చే కొద్దీ తెలిసేది ఏంటంటే అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్కి హౌ రబ్బిష్ దే ఆర్ అనేది తెలుస్తుంది. ఎక్స్ అనే పార్టీ ఇంపార్టెంట్ అనుకోండి, ఎక్స్ పార్టీకి వేసుకోండి. సపోజింగ్ మీకు ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు రెండు ఉంటాయి. సో ఎంపీ ఓట్ అనేది తెల్ల బ్యాలెట్ పేపర్ మీద అతికిచ్చి ఉంటుంది ఆ ఈవీఎంస్ దగ్గర. సో అది ఎంపీ కింద. గులాబీ రంగులో బ్యాలెట్ పేపర్ అంటించుండే ఈవీఎంస్ వచ్చి ఎమ్మెల్యేకి. సో ఎంపీ అంటే త్రూఅవుట్ నేషన్కి, అంటే సెంటర్లోకి వెళ్ళి వాళ్ళు మన వాయిస్ వినిపిస్తారు. స్టేట్ అంటే ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన వాయిస్ వినిపిస్తారు ఎమ్మెల్యేస్. ఎక్స్ పార్టీ సెంటర్లో పనికిరారు అనుకోండి, అది ఢిల్లీలో ఉండే పార్టీ వాళ్ళు ఎవరున్నారు నేషనల్ పార్టీకి వేయాలనుకుంటే వై పార్టీకి వేయండి. సో ఎంపీ వై పార్టీ, ఎమ్మెల్యే ఎక్స్ పార్టీ వేసుకోవచ్చు. సో అలాగా మీరు దేనికి వేస్తున్నారు అనేది తెలుసుకొని వేయండి. అఫ్ కోర్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కన్ఫ్యూజన్ వస్తే అక్కడ ఉంటారు పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు, టీచర్స్ అందరినీ అక్కడ స్టాఫ్ ఉంటారు. సో వాళ్ళని ఎమ్మెల్యే ఇదేదండి, ఎంపీ బూత్ ఏదని అడిగితే చెప్తారు. 2 సపరేట్ ఈవీఎంస్ పెట్టుంటారు. సో అది చెప్తారు వాళ్ళు. సో అట్లా కనుక్కొని పక్కాగా వేయండి ఓటు. కానీ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోండి. దయచేసి ఎవరు ఇచ్చే ప్రలోభాలకి లొంగద్దు. ఎందుకంటే ఒక్కసారి మీరు చేయి జాపారంటే మీరు వాళ్ళ కింద స్లేవ్ లెక్కనే వాళ్ళు అనుకుంటారు మిమ్మల్ని. సో సెల్ఫ్ డిగ్నిటీ కంటే ఇంకొకటి లేదు. సో జీవితకాలం మనం ఇదిగో అట్లా డబ్బులు తీసుకునే వాళ్ళు వీళ్ళు అని చులకనగా చూపించుకోవాల్సిన అవసరం లేదు. సో దయచేసి ఓటు హక్కు వినియోగించుకోండి.